ఫ్రెండ్స్ మనకి ఈరోజు మంచి ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి. ఎల్బినార్ కామినేని హాస్పిటల్ నుంచి మనకి దగ్గరలో G+1 విత్ పెంట్ హౌస్తోని హౌస్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్ కాబట్టి అక్కడ బోరు సంపు అన్నీ ఉన్నాయి. సో ఇది వెస్ట్ ఫేస్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK తోని విత్ కార్ పార్కింగ్తో ఉంది. సో ఓనర్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వలే. ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను నేను మీకు. యాజ్ ఇట్ ఈస్ 3 BHK ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి 3 BHK సైజ్లోనే ఉంటుంది. ఇది 150 గజాలలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేస్ కామినేని హాస్పిటల్ నుంచి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో స్టార్టింగ్ మనకి హాల్ ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం కిచెన్ ఇంకా డైనింగ్ ఏరియా చూసుకుందాము. ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడికి మనం చూసుకుంటే ఇదంతా కిచెన్. ఇది మీరు చూసేది. సో 150 గజాలలో చాలామంది మాకు మంచి రీజనబుల్ ప్రైస్లో 3 BHK ఫ్లాట్స్ 3 BHKతో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నారు. సో ఈరోజు వచ్చింది. ఈవెన్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కుండి మీరు మీద కిరాయికి ఇచ్చుకోవాలన్నా కూడా ఉండొచ్చు. లేదు మీరే ఓనర్స్ ఇక్కడ మీద ఉండి మీరు కింద కిరాయికి ఇచ్చుకున్నా కూడా ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 5 years ఓల్డ్ అండి. 5 సంవత్సరాలు పాతది. ఈ మీద ఫస్ట్ ఇంకా పెంట్ హౌస్ వచ్చేసి రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ వచ్చేసి 5 years ఓల్డ్ అనమాట. సో ఈ మీద మాత్రం రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. UPVC విండోస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో టోటల్గా నేను బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నా ఎలా వస్తుంది ఏందనేది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీనికి లాక్ ఉంది మనకి. ఇక్కడ వచ్చేసి ఒక కామన్ టాయిలెట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఈ 2 బెడ్రూమ్లకు మధ్యలో ఒక కామన్ టాయిలెట్ కూడా వస్తుంది. సో ఇక్కడికి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది మనకి. ఇది హాల్ నుంచి వస్తుంది. మెయిన్ డోర్ ఇట్లా రాగానే రైట్ సైడ్లో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. సో ఈ బెడ్రూమ్ కూడా మనకి ఎంత సైజులో ఉంది ఏంటనే మీరు వీడియోలో చూసుకోవచ్చు. సో ఎవరైతే ఎల్బీ నగర్కి దగ్గర కావాలనుకుంటున్నారో సో మీకు ఇది బెస్ట్ ఆప్షన్. మీకు కావాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ కూడా ఇస్తాను. అందులోకి చూసి మీరు కాల్ చేయొచ్చు. సో ఇది ఒక బాత్రూమ్ మనకు ఓపెన్ ఉందండి. చూసిరు కదా మీరు, వెస్టర్న్లో ఇచ్చారు మనకి డిజైన్ అంతా కూడా. ఇక్కడ మనకు ఆల్రెడీ AC పైపులు కూడా అవన్నీ కూడా ఫిక్సింగ్ చేసేసారు. ఇదంతా హాల్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి పెంట్ హౌస్కి తీసుకెళ్తాను. దీని మీద పెంట్ హౌస్ ఉంది కదా. సో మాకు ఎలివేషన్ అనేది ఓనర్ పర్మిషన్ ఇవ్వలేదండి. సో అందుకోసమే మేము పార్కింగ్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేసినాము. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా కూడా మనకి పెంట్ హౌస్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈవెన్ పెంట్ హౌస్ దాని మీద కూడా మనం మీదకి వెళ్ళడానికి ఇట్లా స్టెప్స్ అనేది ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకుందాం రూమ్స్. సో పెంట్ హౌస్ వచ్చేసి మనకి 1 BHKతో ఉందండి పెంట్ హౌస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్, బెడ్రూమ్ ఇంకా బాత్రూమ్. ఇది వచ్చేసి కిచెన్. ఈవెన్ మీరు సెకండ్ ఫ్లోర్ అంటే పెంట్ హౌస్ కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి ఉంది ఆప్షన్. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 విత్ పెంట్ హౌస్తో ఉన్న హౌస్. మనకి ఎలివేషన్ అనేది ఓనర్ వద్దంటున్నారు, డైరెక్ట్ పార్కింగ్ నుంచే తీసుకోండి అన్నారు. సో వాళ్ళకు ఉన్న ఇబ్బందుల వల్ల మేము ఎలివేషన్ తీయలేకపోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చిన్న రూమ్ కూడా ఇచ్చారు మనకి. ఈ రూమ్ కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవాలని ఇచ్చుకోవచ్చు, ఎవరన్నా ఉండడానికైనా కూడా మీకు బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.